నేను హ్యాండ్ రైటింగ్ మల్లికార్జున్. నా పరోక్షంలో కూడా పిల్లల చేతిరాత చూడ ముచ్చటగా ముత్యాల్లాంటి అక్షరాల్ని తీర్చిదిద్దడానికి పుస్తకం ఎలా ఉంటే బాగుంటుంది అని 6.5 సంవత్సరాలు రీసెర్చ్ చేసి నేను ఈ పుస్తకాలు చేయడం జరిగింది. టు మై నాలెడ్జ్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్ ని కాలిగ్రఫీ, గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ అనే 3 పవర్ఫుల్ బ్రాంచెస్ ని రీసెర్చ్ చేసి ఏ అక్షరం ఎలా ఉండాలి, అందంగా, స్పష్టంగా, శాస్త్రీయంగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అని చేత్తో రాసి ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయడం జరిగింది. ఇట్స్ నాట్ ఎ ఫాంట్. దయచేసి ఫాంట్ ఉండే పుస్తకాల్ని అస్సలు పిల్లలకి ప్రిస్క్రైబ్ చేయకండి. అఫ్ కోర్స్ యు ఆల్ నో ఇట్. ఫాంట్ అనేది ప్రింట్ పర్పస్ కోసమో, ప్రాజెక్టులు చేయడానికో, గ్రీటింగ్ కార్డులు రాయడానికో వాడతాం. చాలా మంది టాలిక్స్ లాంటి ఫాంట్స్ ని ప్రింట్ చేసి పిల్లలకి 4-5 గీతలు ఇచ్చి ప్రాక్టీస్ చేయమంటున్నారు. అది తప్పు కాదు, నేరం. పాత రోజుల్లో పలక మీద రాస్తే పిల్లలు దిద్దేవాళ్ళు. అంటే పిల్లలు నేర్చుకునే అక్షరం మనం రాసింది అయి ఉండాలి, ఫాంట్ కాకూడదు. ఒకవేళ ఏదైనా ఫాంట్ బేస్ చేసుకున్న కాపీ రైటింగ్ బుక్స్ ని మీరు మీ స్కూల్స్లో యూజ్ చేస్తూ ఉంటే, అదే పిల్లలు హ్యాండ్ రైటింగ్ కోసం వాడేస్తూ ఉంటే వాళ్ళ క్రియేటివిటీ చచ్చిపోతుంది. పిల్లలు ఆన్సర్స్ రాసేటప్పుడు ఆ ఫ్లో కరెక్ట్గా పేపర్ మీద పడాలి. దానికోసం చాలా ఆర్టిస్టిక్గా ఉండే ఫాంట్స్ని రాస్తే ఆ కంటెంట్కి చాలా ద్రోహం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా హాయిగా ఒక ఫ్లోతో ఎలా రాయొచ్చో సైంటిఫిక్గా రీసెర్చ్ చేసిన టెక్నిక్స్తో నేను పుస్తకాలు చేయడం జరిగింది. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో ఏ విద్యార్థి విజయం సాధించాలన్నా 2 ముఖ్యమైన కారణాలు. 1 సబ్జెక్ట్ నాలెడ్జ్, 2 ప్రజెంటేషన్ స్కిల్స్. మీరు టీచ్ చేసే సబ్జెక్ట్ నాలెడ్జ్ని నా హ్యాండ్ రైటింగ్ స్కిల్స్తో జత చేసి వాళ్ళ విజయానికి దోహదపడదాం. ఒక హ్యాండ్ రైటింగ్ కన్సల్టెంట్గా, ఒక హ్యాండ్ రైటింగ్ కోచ్గా మీతో కలిసి పార్ట్నర్ అవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.